ఏమైంది? రే సిద్ధార్థ్, ఒక విషయం ఆశ్చర్యంగా ఉందిరా. అసలు ఎంతసేపు అవుతుంది, అయినా ఆ విషయం గురించి ఇప్పటివరకు మనతో ఎవ్వరూ మాట్లాడలేదు. మనకి ఏ సమస్య రాదు, మనపై ఏ సందేహం ఉండదు. తాష్యా, నాకు అన్నం పెడతావా పెట్టవా? 5 నిమిషాలు, ఆల్మోస్ట్ డన్. కొంచెంసేపు వెయిట్ చేయండి. విక్రమ్, కమ్ ఆన్. నేను సిద్ధార్థ్ దగ్గర చాలాసార్లు అడిగాను, నువ్వు సడన్గా రేయాన్ విక్రమ్తో 2 వారాలు లీవ్కి ఎందుకు వెళ్ళావని. బిజినెస్ పని మీద వెళ్ళానని చెప్పేశాడు. కానీ నాకది నమ్మకం లేదు. తాష్యా, నువ్వు విక్రమ్ దగ్గర అడిగావా? అవును, నేను విన్నాను. దానికి ఇదే బదులుగా వచ్చింది. వాడు నిన్ను మళ్ళీ కొట్టాడా? తాష్యా, నేను నీకోటి చెప్పనా? విక్రమ్ చనిపోతే బాగుంటుందని అనిపించలేదా? అవును, చాలా బాగుంది. అబ్బా, టైర్డ్గా ఉందిరా. సిటీ బయట చోటు చాలా బాగుంది. ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. బాగా రిఫ్రెషింగ్గా ఉంది. రెగ్యులర్గా వచ్చి వెళ్ళాలి. తప్పకుండా వద్దాంలే. గుడ్ జాబ్ భూమి, బాగా అరేంజ్ చేశావు. థ్యాంక్ యూ సార్. హలో హలో, ఇక్కడ నెట్వర్క్ ఉండదా? సార్, ఇక్కడ నెట్వర్క్ దొరకదు. దానికి అక్కడ అడవిలోకి వెళ్ళాలి. హలో హలో హలో, నెట్వర్క్ లేదేంటి? హలో నీలం, నువ్వా? నీలమ్మా? నీలం, నీలం, విక్రమ్, ఇక్కడ నీలంని ఎవరు పిలిచారు? విక్రమా? తనెందుకు పిలుస్తుంది వదినా? కానీ తనెందుకు ఇక్కడికి వచ్చింది? అదిగో నీలం. నీలం! విక్రమే అరుస్తున్నాడు. విక్రమ్! వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ విక్రమ్ ఇక్కడ నీలమే తనని ఇక్కడికి పిలిపించిందంట. ఎందుకని తనని చంపాలనా? సరే, మీరందరూ నీలంని చూసారా లేక విక్రమ్ చెప్పే తెలుసుకున్నారా? సార్, మేమందరము నీలంను చూసాము. అవును సార్, అదేంటంటే బ్లూ కలర్లో లాంగ్ డ్రెస్ వేసుకుంది. అది సరే, ఆ నీలం ఎవరు? తను ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడికి మీరు హాలిడే సెలబ్రేషన్ కోసం వస్తున్న విషయం తనకెలా తెలిసింది? సార్, నీలం మా అందరికీ కామన్ ఫ్రెండ్. తరువాత 2 నెలలుగా నీలంకు మాకు ఏ కనెక్షను లేదు. ఐసి, దానికి ముందు? సార్, తను 2 నెలలకు ముందు మాకు నీలంకు ఒక సమస్య వచ్చింది. దాని తర్వాత నీలంకు మాకు ఏ కనెక్షను లేదు. అవును సార్, ఈరోజు విక్రమ్ నీలం పేరు చెప్పిన వెంటనే మేము ఆశ్చర్యపోయాం. ఓ, మీరే నా కేర్ టేకరు. ఇక్కడికి ఎవరు వస్తున్నారో ఎందుకు వస్తున్నారో మీకు తెలిసే ఉంటుందిగా. సార్, ఇది మనిషి లేని చోటు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. భూమి, నువ్వే కదా విక్రమని అడవిలోకి పంపించావు. ఎందుకని నువ్వు పంపించావు? సార్, అదేంటంటే ఇంట్లోపల నెట్వర్క్ సరిగా దొరకదు. అందుకే కావాలంటే మీరే చెక్ చేసి చూడండి. సరే, విక్రమ్కి ఎవరు ఫోన్ చేశారో తెలిస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలుస్తుంది.
అది ఎవరో కూడా తెలుస్తుంది. ఫ్రెడీ, దీనిపైకి ఎక్కు. ఇదిగో. సార్ నేనా? ఏయ్, ముందు అందులో కాలు పెట్టావు. అరే సార్ ఏంటి సార్? ఏం కాదు, కాలు పెట్టావు. రెడీ, ఎక్కువ. అలాగే సార్. అయ్యి బాబోయ్. పట్టుకో. సార్ గట్టిగా పట్టుకోండి, లేకపోతే పడిపోతాను. సార్, వీళ్ళందరూ ఆ అమ్మాయి పేరు చెప్పొచ్చు, కానీ వీళ్ళ మాటలు నమ్మాలంటే కొంచెం కష్టంగా ఉంది. విక్రమ్ వెయిట్ 70 to 80 kgs ఉంటుంది. ఒక అమ్మాయి గొడ్డలితో అతన్ని చంపుతుంది, తర్వాత తాడుతో అతన్ని పైకి వేలాడదీస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. నీలం. ఈ నీలం ఎవరు? తన గురించి రహస్యాలేంటి? సార్, విక్రమ్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నెంబర్ని ట్రేస్ చేయలేను. ఒకవేళ సిమ్ కార్డ్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అవును సార్, ఆ భూమి కేర్ టేకర్ తను కూడా విచిత్రంగానే బిహేవ్ చేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, నీలం ఇల్లు ఇదేనా? అవును, ఇది నీలం యొక్క ఇల్లే. నేను తన అమ్మ. మీరెవరు? మేము సిఐడీస్. సిఐడినా? చెప్పండి, ఏంటి విషయం? యాక్చువల్గా పినాకి వెస్ట్లో ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఒక హత్య జరిగింది. అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆ చోటులో నీలంని చూశారని. ఏంటి అంటే మీరు చెప్పదలుచుకుంది నీలం ఎవరినైనా చంపేసిందనా? అందుకే దాన్ని చూడాలనుకుని ఇక్కడికి వచ్చారా? అవును. నీలం ఎక్కడ? కాస్త నాతో రండి. ఎక్కడ? మీకు కావాల్సింది నీలమేగా? అయితే రండి, నేను నీలం దగ్గరికి తీసుకెళ్తా. తనే నా కూతురు నీలం. దీని పరిస్థితి చూసారా మీరు? ఈ మెషిన్ వల్లే తను ఇప్పుడు బతికుంది. దీని ఒంట్లో ఈ కళ్ళు తప్ప ఇంకా ఏ భాగాలు పనిచేయదు. కానీ మీరు నాతో ఏమంటున్నారు తెలుసా? నా కూతురు ఎవరినో ఒకరిని చంపేసింది. హత్య చేసిందా? ఎవరు? మా అక్క? నీలం ఎప్పటి నుంచి ఇలా ఉంది? ఏమైంది? గత నెల నుంచి. తను కారులో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. సరే, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే ఎవరైనా వచ్చి గుద్దారా లేక బండిలో బ్రేక్ ఫెయిల్యూరా? అదే, నీలం అప్పుడు వ్యసనంలో ఉండేది. మీరందరూ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది? మేమందరం సిఐడీస్. సిఐడి? ఇలా చూడండి డాక్టర్, నీలం ఫ్రెండ్ ఒకడు విక్రమ్, వాణ్ణి ఎవరో హత్య చేశారు. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ నీలం కూడా ఆ హత్య చేయబడిన చోట్లో ఉందంట. దిస్ ఈస్ నాట్ పాసిబుల్. అలా ఉండదు. వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. విక్రమ్ అలాగే తన ఫ్రెండ్స్, వాళ్ళకి మా అక్కకి అస్సలు సంబంధం లేదు. వాళ్ళందరూ బిజినెస్ పార్ట్నర్స్. మా అక్కని వాళ్ళు మోసం చేశారు. మా అక్కని మోసం చేసి బిజినెస్ నుండి తప్పించారు. ఇంకా నయ్యం, వాళ్ళల్లో ఒకడు మరణించాడు సార్. ఇది మంచి విషయం. మన దగ్గర 5 హై విట్నెస్ ఉన్నారు, కంటితో చూసిన వాళ్ళు. నీలంని సంఘటన జరిగిన చోట చూశారంట. కానీ నీలం ఇలా ఉండమనేది నిజమే కదా? సార్, నాకే మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉంది. నీలం వల్ల ఖచ్చితంగా మూవ్ అవ్వడం కష్టం. తను ఆశపడ్డా కూడా వేలు కదపలేదు. కానీ ఒకటి జరుగుతుంది, తను మనల్ని చూడొచ్చు, మనం మాట్లాడేది వినొచ్చు, తను అర్థం చేసుకోగలదు. అంత మాత్రమే. సార్, మేమిచ్చే మందుల వల్ల మాత్రమే ఇదంతా జరుగుతుంది. అలా అయితే మేము బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తూ ఉన్నాము. తన మెదడు ప్రోగ్రెస్ అవుతోందా లేదా అని చూస్తూ ఉన్నాము.
అంటే నీలం వల్ల వినడానికి కుదురుతోందా, చూడ్డానికి కుదురుతోందా, స్మెల్లింగ్ అండ్ టచింగ్ ని కనబెట్టగలదా అని చూస్తున్నాం. అప్పుడే త్వరగా రికవర్ కాగలుగుతుంది. కానీ నీలం మ్యూజిక్ అండ్ ఫ్రాగ్రెన్స్ అంటే వాసనకు రియాక్ట్ అవుతోంది. ఎందుకంటే తన బ్రెయిన్ దానికి మాత్రమే రియాక్ట్ అవుతోంది. నీలం ఇప్పుడు ఒక ఫర్నిచర్ లాగా ఉంది. తన వల్ల ఇక్కడ నుండి కదలడానికి కుదరదు. ఎలా హత్య చేయగలదు? విక్రమ్ నీలంను చూస్తే తన్ను వెంబడిస్తూ వెళ్ళాడు. అతను సిద్ధార్థ్, ఆసియా, మోనిక కూడా వెళ్ళింది. ఇంతమంది చూశారంటే ఖచ్చితంగా ఇది భ్రమయ్యి ఉండదు. కానీ నీలం పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇలా చూడండి డాక్టర్, మీ హాస్పిటల్ గేట్ దగ్గర నుంచి ప్రతి సీసీటీవీ ఫుటేజీ నాకు ఇప్పుడు కావాలి. సారీ సార్, లాస్ట్ వీక్ సీసీటీవీ కెమెరా రిపేర్ అయింది. మా దగ్గర ఫుటేజెస్ లేవు. ఒక విషయం అర్థం చేసుకోండి డాక్టర్, క్రైమ్ సీన్లో నీలం ఉందని గనక ప్రూవ్ అయిందంటే మీ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ తారికాని ఇక్కడికి పిలిపించి నీలమని చెక్ చేయమని చెప్తాం. సార్, ఇందులో 2 విషయాలకు ఛాన్స్ ఉంది. అందులో ఒకటి నీలం నటిస్తూ ఉండాలి, లేదా తనలా ఇంకెవరైనా ఉండాలి. ఎందుకంటే ఇంతమంది చూశారు, అందరూ మోసపోయే ఛాన్స్ ఉండదుగా. నాకు తెలిసి పూర్వి అండ్ ఫ్రెడ్డీ వీళ్ళిద్దరినీ తన్ని గమనించడానికి ఇక్కడే వదిలేద్దాం. నీలం బెడ్లో నుంచి లేవగలదా లేదని ఇలాగే తెలుసుకోగలం. పూర్వి, ఫ్రెడీ, ఈ కారిడార్ మొత్తాన్ని, తర్వాత నీలమును కూడా బాగా వాచ్ చేయండి. నీలం పరిస్థితి చూస్తుంటే పాపంగానే ఉంది, కానీ ఆ నీలం ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్స్ 2 తీసుకోండి. అది కాకుండా నీలం అమ్మ, బ్రదరు తప్ప ఇంకెవరు వస్తున్నారో, అదేంటంటే తనని కలవటానికి, మీట్ చేయటానికి ఎవరు వస్తున్నారో మనం చెక్ చేయాలి. మీరందరూ నీలం పక్కిళ్లల్లో ఉన్నవాళ్ళు కదా, అప్పుడు మీకు తెలిసిండే అవకాశం ఉంది. నీలంకి ట్విన్ సిస్టర్ ఏమైనా ఉన్నారా? లేదు సార్. సరే, నీలం లాగానే ఉండే కజిన్ లేక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సార్, నీలంని నాకు చిన్న వయసు నుండి తెలుసు. ఈ కుటుంబ సభ్యులు కూడా నాకు తెలుసు. నీలంకి సిస్టర్ ఎవరు లేరు, ఒక బ్రదరే ఉన్నాడు. ఐసి. రాజు, నువ్వు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కదా, నీకు తెలిసుండాలి. సార్, నీలం వాళ్ళ బంధువులను నేను చూస్తున్నాను, స్నేహితులు నాకు తెలుసు. కానీ సార్, తనలాగే ఉండేవారు వేరెవరూ లేరు. నీలం ఇప్పుడు కోమాలో ఉంది. సో తను ఏమీ చేయలేదు. తన తప్ప ఇంకా మిగతా వాళ్ళు పిక్నిక్ కోసం అందరూ అక్కడే ఉన్నారు. వీళ్లలో ఎవరో ఒక్కరే విక్రమ్ని హత్య చేసి ఉండాలి. సరే సార్, తాషియా విక్రమ్ వైఫ్. ఆ రోజు తన మొహాన్ని బాగా గమనించాను. ఆ రోజు మొగుడిని పోగొట్టుకున్న బాధే లేదు. లేదంటే సార్, నీలం వాళ్ళ అమ్మ, బ్రదర్ రిషబ్. సార్, విక్రము అతని ఫ్రెండ్స్ నీలంని బిజినెస్ నుంచి వెళ్ళగొట్టారు. పగ తీర్చుకోవడానికి ఇద్దరు కలిసి విక్రమ్ని చంపేసి ఉండొచ్చుగా. సార్, వీడి మీద కూడా సందేహం వస్తుంది. తినే విక్రమ్ని అడవిలోకి పంపించింది. పంకజ్, ఈ నలుగురును కూడా నువ్వు బాగా వాచ్ చేయి. దాదాపుగా 42 గంటల్లో వీళ్ళు ఏం చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు. సార్ సార్, నాకు ఒక విషయం నచ్చలేదు. ఏంటమ్మా నచ్చలేదు? నేనే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేసి వస్తున్నా. ఆ అమ్మాయి వల్ల కొంచెం కూడా చెయ్యిని కదపలేదు, కానీ తన ఫుట్ ప్రింట్ ని, ఫింగర్ ప్రింట్ ని హంతకుడితో మ్యాచ్ చేస్తున్నాం సార్. ఇదిగో ఇది చూడు ఎలా- తారిక, ఒక్క విషయం మనసులో పెట్టుకో. సిఐడికి నువ్వు వచ్చి చాలా సంవత్సరాలైంది. సిఐడీస్ ఎప్పుడూ ఎమోషనల్ గా పనులు చెయ్యరు. ఇక్కడ అందరినీ డౌట్ పడాల్సి వస్తుంది. ఒక్కటి తెలుసుకో, ఆ పిల్లని ఐదుగురు అక్కడ చూశారు. అర్థమైందా? ఇక్కడెందుకు ఇంత ఎమోషన్? ఓ పంచేయ్, ఈ పూర్వీ తెచ్చిచ్చిన అన్ని ఫింగర్ ప్రింట్స్ ని, తర్వాత ఈ తాడ్లో నుంచి గొడ్డల్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి నేను అందులో సేవ్ చేశాను. దాన్ని మ్యాచ్ చేసి చూడు, నీకు అర్థమవుతుంది. ఓ మై గాడ్.
సార్ మ్యాచ్ అవుతుంది సార్. మ్యాచ్ అవుతుందా? హాస్పిటల్లో రిజిస్టర్ బుక్ ఉంది కదా, అందులో చూస్తే డాక్టర్ రజిత్ అనే ఒకరు గత 2 వారాలుగా నీలంని కలవడానికి వచ్చారు. డాక్టర్ రజిత్? ఇతను ఆ డాక్టరా ఏంటి? పారానార్మల్ సైన్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆ సోలంకి చెప్పు, ఏంటి నీలం క్రైమ్ సీన్కి వెళ్ళిందా? నీలం నడవగలదా? డాక్టర్ రజిత్, నీలం నడవగలదు. ఎందుకంటే క్రైమ్ సీన్లో మాకు ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ 2 దొరికాయి. అవి సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయి. సరే, ఈ మ్యాటర్లో మీ రోల్ ఏంటి? చూడండి, నేను మీ మాట కాదని చెప్పను. హాస్పిటల్ బెడ్ నుంచి నీలం లేచుండొచ్చు, కానీ ఈ ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఫుట్ ప్రింట్స్ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ వల్ల దొరుకుతాయో లేదో నాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాకడేదో అన్నారు ఆస్ట్రో అంటే ఏంటి? వెయిట్, ఆస్ట్రో ప్రొజెక్షన్స్? ఆర్ యూ జోకింగ్? ఏంటి కామెడీ చేస్తున్నారా ఏంటి? నీలం బ్రదర్కి ఒక డిఫరెంట్ మ్యూజిక్ని ప్లే చేయమని చెప్పాను. నీలం పక్కన ఫ్లవర్ని పెట్టమని చెప్పాను. వీటి వల్ల తనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. నేను అనుకున్నట్టుగానే నీలం రికవర్ అయ్యింది. ఆ తర్వాతే అర్థమైంది నీలం మెదడు చాలా పవర్ఫుల్ అని. అంటే తనను తాను వేరే చోట ప్రొజెక్ట్ చేస్తోంది. తను నీలం కాదండి, అది తన ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఏంటి సార్ ఇది? తన యొక్క ప్రొజెక్షన్ని వేరే చోటకు చూపించగలదా? దీనికి ఏంటి అర్థం? ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడ్డానికి అది ఇలా ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ వేరవుతుంది. అదే విధంగా ప్రాణాలతో ఉన్న మనిషి ఆలోచనని ఫిజికల్గా బయటికి తీసుకురాగలము. నాకు తెలిసినంత వరకు నీలం కేసులో కూడా ఇదే జరిగింది. ఇక్కడ చూడండి డాక్టర్ రజత్, సైన్స్లో దీనికి కావాల్సిన ఆధారాలు లేవు. అంటే ఒకరి ఒంటి మీద ఉన్న ఆత్మని బయటికి తీసే ప్రసక్తే లేదు. ఓకే, మీ థియరీ ప్రకారం చూస్తే 40-45 కేజీలో ఒక అమ్మాయి కోమాలో ఉంది. ఆ అమ్మాయి ఒక 50 కేజీల మనిషిని తాడుకు వేలాడదీస్తుందా? అంటే మీరు నన్ను నమ్మట్లేదన్నమాట. సరే, మీరే చెప్పండి. హాస్పిటల్ బెడ్ మీద స్పందన లేకుండా ఒక అమ్మాయి అలాగే పడుంది. తనేమో ఒకే సమయంలో వేరే వేరే చోట్లు ఎలా వెళుతోందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాన్ని మేం కనిపెడతాం. నిన్నే నీతో ఒక విషయం చెప్పాలి. అరే, తను మాయమైపోయిందండి. ఇప్పుడే కదా తను నాకు కనిపించింది. నీలం! 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 అక్కడ ఎక్కడ ఎవరున్నారు? నేను అక్కడ నీలం రావడం నేను గమనించాను. ఉన్నట్టుండి కనిపించుకుంటూ పోయింది. కానీ నీలం ఇక్కడే కదా ఉంది, ఇక్కడి నుంచి కదలలేదే. ఈ నీలం
ఎలా 2 చోట్ల ఉంటుంది? అయ్యో సార్, నేను చెప్పేది నిజం. నీల ఆత్మ ఇక్కడికే వచ్చింది, ఆ కారిడోర్లో. సార్, నీలం రూమ్లోనే ఉంది. రిషబ్ మ్యూజిక్ ఆన్ చేసి అక్కడ పువ్వు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇదేం మొదటిసారి కాదు సార్, నేను కూడా గమనించాను. సార్, తను బాడీ ఇక్కడే ఉంది, కానీ తను మాత్రం బయటకెళ్తుంది. చూసారా, నేను మీకు ముందే చెప్పానుగా, మ్యూజిక్ ఇంకా పూల వల్ల తను ఎక్కువగా పనిచేస్తోంది. అప్పుడే తన ఆత్మ తన బాడీ నుండి బయటకొస్తోంది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్. యాస్ట్రల్ ప్రొజెక్షన్. అవును. రిషబ్, లోపలికెళ్ళు. ఆ మ్యూజిక్ పెట్టు. అదే కదా తను వింటుంది. తర్వాత ఆ పువ్వు, అది కూడా అక్కడ పెట్టు. అలాగే సార్. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, బాడీ కదులుతోంది. నేను అబద్ధం చెప్పలేదని అర్థమైందా? ఓకే డాక్టర్, నీలం వేళ్లు కదులుతున్నాయి, కానీ తన హాస్టల్ పొజిషన్ ఎక్కడ? ఓన్లీ వేళ్లు మాత్రమే కదులుతున్నాయి. అలాగైతే తన ఫింగర్ ప్రింట్స్ హాస్పిటల్ మొత్తం వెతకాలా? నీలం యొక్క ఆత్మ తన శరీరం వదిలి వేరే ఎక్కడికన్నా వెళుతుందంటే ఆ ఫింగర్ ప్రింట్స్ని, ఆ ఫుట్ ప్రింట్స్ని కూడా తీసుకెళ్తుంది కదా. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. నీలం యొక్క ఆత్మ మీ మాట విని తన బాడీ నుంచి బయటికి రాదు. అది తన ఇష్ట ప్రకారమే వస్తుంది. ఓ ప్లీజ్ డాక్టర్ సార్, మీ సూడో సైన్స్ మాకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ కేసును మేము సాల్వ్ చేస్తాం, అర్థమైందా? నేను చెప్పేది దయచేసి అర్థం. ఎక్స్క్యూజ్ మీ, రండి. చూడండి, నీలంని చూడండి. తను ఈ పరిస్థితిలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఎవరినైనా చంపగలుగుతుందా? మేమందరము తనను చూశాం. తను నీలమే. మేమేం మోసపోలేదు. యాక్సిడెంట్ అయి 1 నెల అయింది కదా. లేచి నడవడం కుదరలేదని నటిస్తోంది. సిద్ధార్థ్ తను నిజంగానే లేచి నడవలేదు. అయితే తనెవరు? తను మేము అక్కడ చూసాం కదా. అక్కడ చూడు నీలం. సార్, ఇందాకే చెప్పానుగా, తన ఆత్మ తన బాడీ నుంచి థ్యాంక్ యూ సార్. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి సార్. వెళ్ళండి, అందరు రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళమంటున్నానుగా. సార్, తన ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఫుట్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? అయ్యుండొచ్చు. ఎవరైనా అక్కడికి వెళ్ళి తన ఫుట్ ప్రింట్స్ని, ఫింగర్ ప్రింట్స్ని డ్రాప్ చేసి ఉండొచ్చు. అవును. ఏమైంది సార్? ఇందులో నాకు ఒక విషయం అర్థం కాలేదు. అదే ఆ విక్రమ్ మరణం తర్వాత మీ అందరికీ గుర్తుందా విక్రమ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఏం చెప్పారని? సార్, నీలం మాకు కామన్ ఫ్రెండ్, కానీ 2 నెలల నుండి ఏ కనెక్షను లేదు. అదే సిద్ధార్థ్. ఈ సిద్ధార్థ్కి ఎలా తెలిసింది అది? అదే నీలానికి జరిగిన యాక్సిడెంట్ 1 నెలకి ముందే జరిగిందని. యాక్సిడెంట్ అయ్యి 1 నెల అయింది కదా సార్. నాకు అర్థమైంది సార్, తను ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తోంది. సిద్ధార్థ్, తాకియా, మోనికా, రే అండ్ భూమి, వీళ్ళందరినీ మన బీరోకి లేపుకురండి. సిద్ధార్థ్, సిద్ధార్థ్. ఎస్ సార్. నీలమని ఆఖరిగా నువ్వు ఎక్కడ కలిశావు? సార్, నేను చెప్పాను కదా, 2 నెలలకు ముందు. ఏం చెప్పమంటావు? నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోతుంటాను. 2 నెలలుగా నువ్వు నీలంని కలవకపోతే నీలంకి యాక్సిడెంట్ జరిగిన విషయం నీకెలా తెలిసింది? సార్, సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ మాటల్లో విక్రమ్ నాతో చెప్పాడు. మీరేమో బిజినెస్ పార్ట్నర్స్, అయితే అతను చనిపోవడం మీకే కదా లాభంగా ఉంటుంది. సార్, మేము బిజినెస్ పార్ట్నర్స్గానే ఉన్నాం, హంతకులుగా లేవు. అది కాకుండా తను మా ఫ్రెండు, తన గురించి ఇలాగంతా ఆలోచించనే లేవు. లాభకరమైన విషయం అంటే విక్రమ్ చనిపోవడం మాకన్నా తన వైఫ్ తాషాకే ఉంటుంది. విక్రమ్ చనిపోవడం వల్ల ఇప్పుడు నువ్వు తన్నులు తినట్లేదు. ఇది తప్ప నీకేం లాభం వచ్చింది? అవును, విక్రమ్ చనిపోయిన తర్వాత నేను భయపడలేదు, ప్రశాంతంగా బతుకుతున్నాను. కానీ నేను విక్రమ్ని చంపలేదు.
నీలం తెలుసా నీకు? నాకు నీలం తెలవనే తెలవదు. 25 జూలై రోజున నీలంకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అదేమో విస్తా క్లబ్, పీకేసీ. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను సార్. సిద్ధార్థ్, నీకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగానే ఉంది. సార్, జ్ఞాపకం ఉంటుంది. వరల్డ్ టూర్కు నేనే టికెట్ బుక్ చేశాను. ట్రావెల్ ఏజెంట్ ఎవరు? సైమా ట్రావెల్స్. ఏ బంగ్లాకి నువ్వు హాలిడే చేసుకోవడానికి వెళ్ళావో అక్కడికి నువ్వు వెళ్లే ముందే ఆ చోటుకి 2-3 సార్లు వెళ్ళావు. ఏం చేయడానికి వెళ్ళావు? అక్కడ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూద్దామని వెళ్ళాను, వేరే దేనికి లేదు. భూమి, నువ్వు విక్రమ్ని బంగ్లా బ్యాక్ సైడ్కి పంపించావు. నెట్వర్క్ కూడా వస్తుందని నువ్వు చెప్పావు, కానీ అలాంటిదేమీ లేదు. మేం చెక్ చేశాం. చూడండి మ్యామ్, వాళ్ళంతా ధనవంతులు. వాళ్ళకి నాకు అసలు ఏంటి సంబంధం? మీరు అనవసరంగా నన్ను దీంట్లో ఇరికించకండి. నాకు దీనికి ఏ సంబంధం లేదు మేడం. అయితే విక్రమ్ డెత్కి ముందే ఒక్కరోజు ముందు నువ్వు హాస్పిటల్ బయట ఏం చేసావు? అక్కడ నా అన్నయ్య షాప్ ఉంది, అతన్ని చూడడానికి వెళ్ళా. మౌనిక మేడం, మీరేం చెప్తారు? నాకు నీలం ఎవరో తెలీదు. అది కూడా మా హస్బెండ్ నా దగ్గర ఎక్కువగా ఏం చెప్పరు. అందుకని దీనికి నాకు ఏ సంబంధం లేదు. సార్, ఈ 5గురిలో ఎవరైనా హత్య చేసి ఉండొచ్చు. ఈ విక్రమ్ హత్య తర్వాత ఈ నీలం యాక్సిడెంట్ ఉంది చూశారు, ఈ రెండిటికి ఏదో కనెక్షన్ ఉంది. రైట్. ఇది హాస్టల్ ప్రొజెక్షన్ మ్యాటరా లేక ఒకే మొహమా? కానీ ఒకటి నిజం, వీళ్ళల్లో ఎవరో ఒకరే నీలం ఈ కండిషన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. నీలానికి జరిగిన యాక్సిడెంట్ పాలమీ బ్రిడ్జిలో 25 జూలైలోనే జరిగింది. అలా అయితే పోలీసులకి ఆ రోజునే న్యూస్ దొరికింది దాదాపుగా 4 నుంచి 5 గంటల లోపు. ఇప్పుడు మనం ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విక్రమ్, సిద్ధార్థ్, రే ఆ 25 జూలైలో ఎక్కడున్నారు? అలాగే నీలం యాక్సిడెంట్ గురించి ఎవరికి ముందు తెలిసింది? తర్వాత ఇంకొక విషయం అభిజిత్, ఆ సైమా ట్రావెల్స్ వాళ్ళని కూడా కొంచెం ఎంక్వైరీ చేసుంచు. సార్. పూర్వి, ఈరోజు రాత్రి నువ్వు హాస్పిటల్లోనే ఉండు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీలం రూమ్లో ఆ మ్యూజిక్ ఉండకూడదు, ఆ ఫ్లవర్ పార్ట్ కూడా ఉండకూడదు. అప్పుడే ఆ నీలం శరీరంలో ఉన్న ఆత్మ బయటికి ఎలా వెళుతుందో మనం చూద్దాం. విక్రమ్, రే, సిద్ధార్థ్ వీళ్ళు మీకు తెలుసు కదా? మీ దగ్గరే వరల్డ్ టూర్ని బుక్ చేసుకున్నారు. అవును సార్, వాళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. ముందు ఢిల్లీకి వెళ్ళే ప్రోగ్రాం ఉండేది, బుకింగ్ కూడా చేస్తాం. వెంటనే అదొద్దు, వరల్డ్ టూర్కి ప్లాన్ అయ్యి అది ఇది అన్నారు. నాకేం అర్థం కాలా. సరే, మీరు ఏం మాట్లాడుతున్నారో డీటెయిల్గా చెప్పండి నాకు. ఎస్ సార్. ఈ యాక్సిడెంట్ గురించి మీకెలా తెలిసింది? 4 గంటలకు మాకు ఒక న్యూస్ వచ్చింది, బ్రిడ్జ్ పై నుండి కారు కింద పడిందని. మా టీంతో మేము కలిసి అక్కడికి వెళ్ళాం. కారు నుండి అమ్మాయిని బయటికి తీసాం. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎంత పెద్ద ఘటన జరిగాక కూడా ఆ అమ్మాయికి ఒక చిన్న గీత పడలా. ఎంక్వైరీలో ఏం తెలియంది? అది యాక్సిడెంటా లేదంటే కావాలని ఎవరైనా చేశారా? ఇది యాక్సిడెంట్ సార్. డ్రైవర్ సీట్లో తను మత్తులో ఉంది. దీంట్లో ఆశ్చర్య విషయం ఏంటంటే, సీసీటీవీ ఫుటేజ్లో ఆ అమ్మాయి తెలియలా, అలాగే కారు తెలియలా. తను అక్కడికి ఎలా వచ్చిందో అని మాకు ఒకటి అర్థం కాలా. అలాగా, యాక్సిడెంట్ అయి 1 మంత్ అవుతోంది. ఫుటేజ్ డెఫినెట్గా దొరుకుతుంది. నువ్వో పంచే 24th జూలై నైట్ క్లబ్ విస్టా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేయి. ఇంకో విషయం, ఆ బ్రిడ్జికి వెళ్లే హైవే మీద ఉన్న ఫుటేజ్ కూడా కావాలి. అక్కడే కదా కారు కింద పడింది. సార్, 25 జూలై సరిగ్గా ఆ రోజు విక్రమ్ సార్ నాకు ఫోన్ చేశారు. ముగ్గురు కూడా కలిసి వరల్డ్ టూర్కి వెళ్ళబోతున్నామన్నారు. ఆ ఫ్లైట్లో టికెట్ కావాలన్నారు. సార్, అప్పుడు నాకు విడ్డూరంగా అనిపించింది. కానీ సార్, వాళ్ళు మాట్లాడడం చూస్తే ఏదో తప్పు చేయబోతున్నారని అర్థమైంది. ఐసి కన్ఫ్యూషన్గా ఉంది. నీలం ఎలా అన్ని చోట్ల కనిపిస్తోంది, కానీ తన బెడ్ నుంచి లేవలేని స్థితిలో ఉంది. ఎస్ సార్, నేను ఇక్కడే ఉన్నాను. నీలం నా ఎదురుగానే ఉంది, అలాగే పడుకుని ఉంది. అంతేకాకుండా నీలం లాగా ఉన్న అమ్మాయి ఇక్కడేం లేదు. అంతా ఓకే.
కమాన్ మోనికా, నువ్వేమనుకుంటున్నావు? విక్రమ్ తర్వాత నీలం నన్ను రేవును చంపేస్తుందా? అరే రిలాక్స్ చెయ్యిరా, రే నాతో పాటే ఉంది, ఏమీ కాదు, మేము ఇంటికే వస్తున్నాం. నీలం, నీలం, ఎదురుగా నీలం నిలబడుంది. సైడ్లో తిప్పు, సైడ్లో తిప్పు. ఈ హోటల్ నుంచి దాదాపుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి 2 గంటల సేపు పడుతుంది. కానీ ఈ ముగ్గురు మాత్రం ఎందుకని 7 గంటల సేపు తీసుకున్నారు? అండ్ సార్, ఫుటేజ్తో బాగా ఆడుకున్నారు. కొంచెం ఇక్కడ చూడండి, వెనక డీసీ షాక్ వరకు వెళ్ళు. యా, స్టాప్, ప్లే చేయి. ఇది నెక్స్ట్ ఫ్రేమ్లో కనిపించలేదు. ఎడిట్ చేశారు సార్, ఫుటేజ్ని ఎడిట్ చేశారు. ఆ బ్రిడ్జి వరకు వెళ్లే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని చెక్ చేశాం, కానీ నీలం కారు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ నీలం ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళలేదంటే తన కారు మాత్రం బ్రిడ్జి కింద ఎలా దొరికింది? సార్, ఫుటేజ్లో నీలం కార్ ఎక్కడైతే కనిపించకుండా పోయిందో అక్కడే నీలంకి ఏదైనా జరిగి ఉండాలి. పోలీస్కి నీలం రిపోర్ట్ ఎప్పుడు దొరికింది? 25వ తారీఖు పొద్దున్న 4 నుంచి 5 లోపు. అలా అయితే యాక్సిడెంట్ 24th నైటే జరిగి ఉండాలి. ఏ ట్రాఫిక్ పోలీస్ అయితే ఆ రోజు ఆ డ్యూటీలో ఉన్నారో అప్పుడు డ్యూటీలో ఉన్న సర్వేలెన్స్ కాప్స్ను కూడా మనం మీట్ చేయాలి. హలో, వాట్? ఇప్పుడెక్కడున్నారు? ఓకే, సరే, మేము బయలుదేరుతాం. సార్, సిద్ధార్థన్ రే కార్కి యాక్సిడెంట్ అయింది. ఏంటి? వాళ్ళు బ్లూ హెల్త్ కేర్ హాస్పిటల్లో ఉన్నారు. అన్నీ సరి అవుతాయి. ఇక చూడండి, మా సైడ్ నుండి ప్రతి ఒక్క ప్రయత్నం మేము చేసాం, కానీ ఇప్పుడు పేషెంట్ని కాపాడటం కష్టం. ఏంటి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎలా అంటే ఎలా? దీనికంతా నీలమే కారణం. నీలమే యాక్సిడెంట్ చేసింది. ఇది మీకెలా తెలుసు? నేను ఫోన్లో విన్నాను కదా. రే సిద్ధార్థ్తో చెప్తూ ఉన్నాడు, ఎదురుగా రోడ్లో నీలం నుంచున్నాడని. నీలం, సిద్ధార్థ్, అక్కడ నీలం నిలబడుంది. వాళ్ళిద్దరూ భయంతో ఉన్నారు. పూర్వి, నువ్వు నీలం దగ్గరే కదా ఉన్నావు? సార్, నీలం హాస్పిటల్లోనే ఉంది. తను బయటకు వెళ్ళే ఛాన్సే లేదు సార్. మీకు యాక్సిడెంట్ న్యూస్ ఇచ్చింది ఎవరు? 12:30 ఒక ఫోన్ వచ్చింది, కానీ వాడు ఫోన్లో పేరు చెప్పలేదు. మేము నేరుగా యాక్సిడెంట్ స్పాట్కు వెళ్ళాం. బండి అలాగే తలకిందులుగా పడి ఉంది. లోపల సిద్ధార్థ్ రక్తగాయాలతో ఉన్నాడు. రేవు శరీరం విండో నుండి సగం బయటపడింది. ఒక పని చేద్దాం, సిద్ధార్థ్ అండ్ రే ఇద్దరు మెడికల్ రిపోర్ట్స్ తీయండి. దాని తర్వాత బండిని ఫారెన్సిక్ పంపించండి. అన్ని చోట్ల పోలీసులున్నారు. అన్ని ఏర్పాట్లు చేసేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ప్రతి చోట బ్యారికేడ్ని వెయ్యి. ఓకే, ఎవరు వెళ్ళకూడదు, రాకూడదు. ఓవర్ అండ్ అవుట్. ఒక్క బండి కూడా ఇటు నుండి వెళ్ళకూడదు. ఎస్ సార్. నడిచి వెళ్లే వాళ్ళని వేరే దారి గుండంగా వెళ్ళమనండి. రేపు పొద్దున్నే ఒక పెద్ద విఐపి యొక్క ర్యాలీ అనేది వెళ్ళబోతుంది. ఆ ర్యాలీలో ఒక అతిపెద్ద సమస్య జరగబోతుందని అనే ఒక ఇంటెల్ కూడా మనకు వచ్చింది. ఎవరి మీదనే కాస్త సందేహం ఉన్నా నాకు కాల్ చేసి చెప్పండి. సార్, సీసీటీవీ కెమెరా మొత్తం చెక్ చేసేసాం, అంతా కరెక్ట్గా ఉంది. గుడ్. అయ్యో, ఐఎమ్ సో సారీ. లే పైకి లే. నేను చేయలేదు. గెట్ అప్ ప్లీజ్. యాక్షన్ చేసావా? లేదు, నేనేం చేయలేదు. తనే నా కార్ కొచ్చి గుద్దుకున్నాడు. ఇట్లా ఎవరైనా నడుపుతారా? సార్, తను చనిపోయింది సార్. చచ్చిపోయాడా? నేనేం చేయలేదు సార్. అరే మేడం, ఈ సర్వేలెన్స్ కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అయిపోయి ఉంది. ఇది వర్క్ అవుతుందా? వర్క్ చేస్తుంది. ఇది ఎందుకు వర్క్ అవుతుంది? దీన్ని అరెస్ట్ చేయండి. లిసన్. యాక్చువల్లీ నా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన వెరీ రిచ్ మ్యాన్. డబ్బులకి అస్సలు లోటే లేదు. సో మీరు మనసు పెడితే ఈ ఫుటేజ్ ని డిలీట్ చేయొచ్చు కదా. ఒక్క నిమిషం. గెటప్ సేవ్ సమ్ మనీ. గెటప్ లే ప్లీజ్. మేడం, 10 లక్షలు. 10 lakhs. సీసీటీవీ ఆధారాలను ప్రతిదీ మాఫ్ చేస్తాం. ఇప్పుడు శిక్ష నుండి తప్పించుకోవాలంటే ప్రతిదీ దాయాలి కదా. తను ఇవ్వదు.
మీరే ఇచ్చి తీరాలరా. సార్, ఇంకో విషయం, ఈరోజు డ్యూటీలో ఎందుకు వేశారో తెలుసా? 24th జూలై రోజున ఎవరైతే లంచాన్ని తీసుకుని ఎవరిని కాపాడడానికి ప్రయత్నించారో మేము తెలుసుకోవాలనుకున్నాం. నీలాంటి వాళ్ళు పోలీసులో పనిచేయటం ఒక పెద్ద అవమానమే. దాయకుండా చెప్పు, ఆ రోజు నైట్ ఏమైంది? మీరే ఆ సర్వైలెన్స్ ఫిలింని ఎడిట్ చేశారా? సార్, వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టారు. వాళ్ళందరూ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అలాగే వాళ్ళకి ప్రతి లీడర్ తెలుసు. నోరు ముయ్యు, ఏం జరిగిందో సరిగా చెప్పు. సార్, అది ఆ రోజు నైట్ 12:30 ఉంటుంది. విక్రమ్, రే, సిద్ధార్థ్ యొక్క కారు ఆ నీలం యొక్క కారుని గుద్దేసింది సార్. అలాగే ఆ అమ్మాయి చనిపోయిందేమో అనుకుని వాళ్ళు భయపడ్డారు. అందువల్ల కంగారు పడతాం మొదలైంది. వాళ్ళు నా దగ్గర ఆ సీసీటీవీ యొక్క ఒక భాగాన్ని మాత్రం వీలైతే కట్ చేసేమని చెప్పారు సార్. అలాగే ఆ అమ్మాయిని, ఆ కార్ని వాళ్ళు దాచిపెట్టుకుంటాను కూడా చెప్పారు సార్ నా దగ్గర. సార్, అందుకని నీలం పగ తీర్చుకుంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు తను పగ తీర్చుకోవడానికి వదిలేసి వెళ్ళిపోయారు. నీలం కాదు, వేరే ఎవరో. రే, సిద్ధార్థ్, విక్రమ్ పైన పగ తీర్చుకుంటున్నారు. అభిజిత్, నీలం తన శరీరం వదిలి బయటికి రావటానికి ఎటువంటి అవకాశం లేదు. ఏదో ప్రొజెక్షన్ అని చెప్పాడు కదా, నాకు అసలు దాంట్లో నమ్మకమే లేదు. అది కాకుండా పూర్వి హాస్పిటల్లో ఉండి ప్రతిదీ చూస్తూనే కదా ఉంది. తను వివరంగా చెప్తుంది కదా నీలం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి. ఇందులో ఒక్క విషయమే నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ సిద్ధార్థ్ అండ్ రే వీళ్ళిద్దరూ కూడా ఆ నీలమ్మని ఎలాగా రోడ్లో చూశారు? ఒక్క నిమిషం. ఈ నీలం ఒకే సమయంలో తన రూమ్లోనూ హాస్పిటల్ క్యారిడార్లో కూడా కనపడింది. ఒక్క నిమిషం బాస్, ఈ బండి ఉంది కదా, అదేమో నీలంను చూసి అలా భయపడి దానికదే పడిపోలేదు. చెప్పాలంటే ఈ బండిని యాక్సిడెంట్ చేశారు. ఫోర్స్గా గుద్దడంతో చూడండి, ఆ తలుపే బయటకు వచ్చేసింది. కావాలనే చేశారు, కావాలనే వేరే బండితో దీన్ని గుద్దారు. సార్, సిద్ధార్థ్ ఇంకా రే ఒకే కార్లోనే యాక్సిడెంట్ జరిగింది, కానీ వాళ్ళ మెడికల్ రిపోర్ట్ కొంచెం కూడా మ్యాచ్ కాలేదు. ఏంటి? అవును బాస్. అసలుకి ఇక్కడ ఏమేం జరుగుతుంది? ఏంటి ఇలా భయపెడుతున్నారు? ఫింగర్ ప్రింట్, ఫుట్ ప్రింట్ మ్యాచ్ అవటం, అలా 2 యాక్సిడెంట్లు. ఇప్పుడు తారికా చెప్పే చూస్తుంటే సిద్ధార్థ్ అండ్ రేతో మెడికల్ రిపోర్టు మ్యాచ్ కూడా కాలేదని చెప్తుంది. అసలు తప్పెక్కడ జరుగుతుంది? ఎవరు విక్రమ్ని హత్య చేశారో, తర్వాత సిద్ధార్థ్ రేయిని ఈ పరిస్థితికి తీసుకొచ్చారో, దీన్నంతా నీలం చేయలేదు, ఇంకెవరో చేశారు. రేయ్, నీ కారు ఎక్కడ యాక్సిడెంట్ అయిందో ఆ చోటికి సిఐడీస్ వెళ్ళారు. అది మాత్రమే కాదు, ఆ బండి కండిషన్, మీ ఇద్దరి మెడికల్ రిపోర్ట్ కూడా చెక్ చేశాం. భయంకరమైన యాక్సిడెంట్గా కనపడింది. చూడు, సిద్ధార్థ్ పరిస్థితి చాలా మోసంగా ఉంది. కానీ ఇందులో సంతోషమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ నువ్వు నిజంగానే లక్కీ, నీకు మాత్రం చిన్న దెబ్బలే తగిలాయి. అదేలాగా. అది మాత్రమే కాదు, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అది కూడా చెప్పు. అది నేనేమో రోడ్డుకి మధ్యన నీలంని చూశాను. దీన్ని అలాగా సిద్ధార్థ్ దగ్గర చెప్పాను. వాడు భయపడి కార్ని టర్న్ చేశాడు. చాలా స్పీడ్గా వెళ్లడంతో కంట్రోల్ చేయలేకపోయాడు. బండి అలాగే తిరిగిపోయింది. నో, నువ్వు అందంగా అబద్ధం చెప్తున్నావు. నీ బండి తలకిందులవ్వలేదు. ఇంకొక బండి వచ్చే నీ కారుని గుద్దింది. ఏంటి?
అవును సార్, సిద్ధార్థ్ని చంపడానికి నేనే ప్లాన్ చేశాను. దీనంతటికీ భూమి నాకు హెల్ప్ చేసింది. బండిని తిప్పు తిప్పు తిప్పురా. భూమిని మేము అనుమానించింది కరెక్ట్. నీలం హోలోగ్రామ్ని నువ్వేగా చేశావు, ఎందుకు? ఈ నీలం ఒకే సమయంలో తన రూములో అలాగే హాస్పిటల్ కారిడార్లో కూడా కనపడింది. ఇది ఒక్కరు మాత్రమే చేయగలరు. దీనికి ఒక టెక్నికే ఉంది, 3D హాలోగ్రామ్. అది నీలం కాదు, నీలం యొక్క బింబం. అవును సార్, ఆ హోలోగ్రామ్ని చేసింది నేనే. కానీ నీలం ఈ పరిస్థితికి కారణం నేను కాదు. నీలం మనల్ని డీసీ చౌక్కి ఎందుకు పిలిచింది? తను లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటోంది. 10 పైసలు కూడా ఇవ్వను. తన లెక్క నేను తీరుస్తాను, చూడు. నువ్వేం మాట్లాడుతున్నావు? తను మన ఏయ్, ఫ్రెండ్ తనను వదరా, విక్రమ్. కొంచెం సైలెంట్ గా ఉండరా, చెప్తే వినవా? అయిపోయావి. నేను విక్రమ్ని అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ వాడు నా మాట వినలేదు. నేను నీలంని కాపాడాలనుకున్నాను, హెల్ప్ చేయాలనుకున్నాను, కానీ ఇద్దరు నన్ను ఏమీ చేయనివ్వలేదు. తను మా ఫ్రెండ్ సార్, కానీ నేను డబ్బుకు ఆశపడి సిద్ధార్థ్తో విక్రమ్తో కలిసి తనని మోసం చేశాను సార్. తనని బిజినెస్లో నుంచి కూడా తీసేశాను. తనని అక్కడే చావమని వదిలేసి మేము ముగ్గురం వరల్డ్ టూర్కి వెళ్ళిపోయాం. కానీ తిరిగి వచ్చిన తర్వాత నేనేదో గ్రహించడం ప్రారంభించాను. సిద్ధార్థ్, విక్రమ్ కలిసి నన్ను కూడా బిజినెస్లో నుంచి బయటికి పంపిస్తారని తెలుసుకున్నాను. వీళ్ళిద్దరూ ఒక్కటిగా కలిసి నీలంలాగే నన్ను మోసం చేస్తారని, వీళ్ళ దగ్గర నుంచి వేరు కావాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నీలం హెల్ప్తో నేను వీళ్ళని భయపెట్టడం ప్రారంభించాను. హాలిడే నా బంగ్లాలో ఎంజాయ్ చేయాలన్న ఐడియా నీదేనా? అవును, నేను 2 మనుషుల్ని అరేంజ్ చేశాను విక్రమ్ని చంపడానికి. నేను చేసిన దానికి కొంచెం కూడా దిగులు పడలేదు. నీలం ఇలాంటి పరిస్థితుల్లో నా గురించి బయటికి చెప్పకుండా తనకు డబ్బు సాయం చేస్తూనే ఉన్నాను. జైలుకు వెళ్ళాక ఒకే ఒక ఆశే, తనకే సమస్య ఉండకూడదు. తర్వాత భూమి, తను నా ఆఫీస్లోనే పనిచేసేది. సో నాకు తెలుసు నా కోసం హెల్ప్ చేస్తుందని. దాంతో తన్ని యూజ్ చేశాను నీలి 3D హాలోగ్రామ్ పెట్టడానికి. నువ్వు, భూమి కూడా చాలా పెద్ద తప్పు చేశారు. చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు. కఠినమైన శిక్ష మీకు వేస్తుంది.